ఈరోజు బైంసా పట్టణంలో ఐలమ్మ గద్దె వద్ద ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా సాకలి రజక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఐలమ్మ వర్ధంతిని నివాళులు అర్పించడం జరుగుతోంది. ఐలమ్మ భూస్వామ్య రైతాంగ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆమె పేరు చెప్తేనే ఆనాటి కాలంలోనే కొంగు నడుముకు చుట్టి గొడవలు చేతబట్టి ఆనాటి కాలంలో ఎవరైతే భూస్వాములు దొరలు ఆ భూములు అనేటువంటి లాక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉండే వాళ్ళందరినీ కూడా ఎదురించి పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. అలాంటి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో మనందరికీ కూడా ఈరోజు విముక్తి జరిగింది అని అంటే అది కారణము ఇలాంటి మహనీయులు త్యాగాలు చేసినటువంటి ఫలితంగా ఈరోజు మనం అందరం కూడా సగర్వంగా తిరుగుతూ ఉన్నాము. ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం కూడా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల అన్యాయాన్ని కూడా ఎదిరించే విధంగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళగా ఉండి కూడా పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. అలాంటి పోరాట పర్యటన ఉన్నటువంటి చాకలి ఐలమ్మను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ అవమానం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ ఐలమ్మ విగ్రహాలు అనేటువంటి ధ్వంసం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోవడం లేదు. పోలీస్ శాఖకు పురమాయించాల్సిన అవసరం ఉండే కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కావచ్చు, వారికి రక్షణ సంబంధించినటువంటి కావచ్చు, వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పటిష్టంగా లేకుండా పోతున్నది. చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాట ఫలితాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రతి వాడవాడల గ్రామాన కూడా ఈరోజు చాకలి ఐలమ్మ సంబంధించినటువంటి వీరవంతని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వీరవంతని వాళ్ళ అవమానపరిచినటువంటి దుండగులను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే కానీ ఎక్కడ కూడా చూస్తే కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఐలమ్మ విగ్రహాలే కావచ్చు, ఐలమ్మ ఆశయ సాధన కోసం అడ్డుపడుతున్న వాళ్ళందరి కోసం కూడా మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాము. ఈరోజు ఎప్పటికైనా సరే చాకలి ఐలమ్మ వారసులుగా మేము ఉన్నాము. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఐలమ్మకి ఎలాంటి అవమానం జరిగినా మాత్రం ఖచ్చితంగా ఊరుకోములేమని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఐలమ్మ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధ్యయన కేంద్రం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఐలమ్మ పోరాట పటిష్టమైన కూడా ప్రతి ఊరు వాడ చేసే విధంగా ప్రభుత్వం పటిష్టం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై ఐలమ్మ, జై ఐలమ్మ, జై ఐలమ్మ, జై ఐలమ్మ, జై ఐలమ్మ.